అందరికీ నమస్కారం అండి. నా పేరు తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి, రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నికలలో ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర నినాదంగా ఈరోజు అనంతపురం పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. ఎందుకంటే రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో విభజన తర్వాత న్యాయం జరుగుతుందని మేము ఎదురుచూసి అప్పుడు 2014లో శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయకోకుండా రాజధానిని 33,000 ఎకరాలలో మధ్య కోస్తాలో ఏర్పాటు చేస్తున్నప్పుడు ఉద్యమాలు స్టార్ట్ చేశాం. అభివృద్ధి కేంద్రీకరణ మరోసారి చేయడం అన్నది తప్పు. 1956 తర్వాత వచ్చిన పాలకులందరూ కూడా హైదరాబాద్ ప్రాంతాన్నే అభివృద్ధి చేయడం వల్లనే తెలంగాణ విభజన జరిగిందని మేము అప్పుడు కేంద్రం వేసినటువంటి శివరామకృష్ణ కమిటీ కావచ్చు, శ్రీకృష్ణ కమిటీలో కూడా మేము విన్నవించడం జరిగింది రాయలసీమ ప్రాంతంలో అన్ని జిల్లాల్లో కూడా. కానీ పాలకులుగా వచ్చినటువంటి వారు ఏకపక్ష నిర్ణయాలతో మరోసారి అభివృద్ధి కేంద్రీకరణ చేయాలని ఆలోచనతో ముందుకు పోయినప్పుడు మేము 2014 నుంచి కూడా ఇష్యూ బేస్డ్గా అంటే రాజధాని విషయంలో కావచ్చు, హైకోర్టు విషయంలో కావచ్చు, ఎయిమ్స్ హాస్పిటల్ను అనంతపురం నుంచి మంగళగిరి తరలించినప్పుడు కావచ్చు, అంతేకాకుండా తిరుపతిలో యూపీఏ గవర్నమెంట్ శంకుస్థాపన చేసినటువంటి క్యాన్సర్ హాస్పిటల్ను గుంటూరుకు తరలిస్తున్నప్పుడు కావచ్చు, 120 జీవో తీసుకొచ్చి ఆ యొక్క పద్మావతి మెడికల్ కాలేజీ ఆడబిడ్డల యొక్క మెడికల్ సీట్లను ఆ యొక్క జనరల్ చేసి కోస్తా ప్రాంతానికి దారాదత్తం చేస్తున్నప్పుడు కూడా మేము కోర్టుల ద్వారా కూడా న్యాయం జరిగే విధంగా 120 జీవోను రద్దు చేయడం కూడా జరిగింది. ఇలాంటి అన్ని విషయాల మీద ఆ రోజు మేము పోరాటాలు చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాకన్నా న్యాయం జరుగుతుందని ఆలోచన చేశాం. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామన్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనను మేము స్వాగతించాం. అయితే అభివృద్ధికి వికేంద్రీకరణ అని 3 రాజధానుల పేరుతో ఈరోజు మాటలకే పరిమితమైంది. ఈరోజు కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయకపోవడం కాకుండా ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా నిర్మాణం చేపట్టలేదు. అన్నీ కూడా కోర్టులో ఉండడం వల్ల మేము చేయలేకపోతున్నామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. మరి రాయలసీమ ప్రాంతానికి కావాల్సింది కోర్టులో ఉందా లేదా, లేకుంటే ప్రాజెక్టు కట్టనీయకుండా అడ్డుకుంటున్నారా? ఇవన్నీ కాదు. మాకు కావాల్సింది అభివృద్ధి, మాకు కావాల్సింది ప్రాజెక్టులు కట్టి నీళ్లు కావాలా. వీటి మీదనే రాయలసీమ ఉద్యమకారులు స్పష్టంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకు కూడా నివేదికలు ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా విన్నపాలు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఏ రాజకీయ పార్టీ కూడా స్పష్టంగా ఈ రోజుటి కూడా రాయలసీమ ప్రాంతానికి ఒక ప్రాజెక్టు కడతాం, అదేవిధంగా ఒక కడప ఉక్కు పరిశ్రమ కడతామని చెప్పేసి స్పష్టంగా చెప్పే రాజకీయ పార్టీ ఈరోజు కనుసూపు మీద కనపడడం లేదు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా పరిగణించి రాయలసీమ యునైటెడ్ ఫోర్సు ఈరోజు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం నినాదంతో అనంతపురం పార్లమెంటుకు ఈరోజు పోటీ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే కేంద్రంలో ఇప్పుడు ఇండియా కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, హంగు వచ్చే పరిస్థితులు కనపడతా ఉన్నాయి సుస్పష్టంగా. అక్కడ ఒక ఎంపీ సీటు కూడా కీలకంగా మారుతుంది. గతంలో చూసాం, వాజ్పేయి గవర్నమెంట్ కూలిపోవడం కేవలం ఒక సీటుతోనే జయలలిత గారు ఆ రోజు కూలినటువంటి విషయాన్ని కూడా చరిత్ర మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి అనంతపురం ఎంపీగా రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర నినాదంతో గెలిచినట్లయితే మనం కూడా అక్కడ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునేదానికి అవకాశం ఉంటుంది, మన రాయలసీమను రక్షించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క రాజకీయ పార్టీలన్నింటినీ మనం నమ్మడం వలన విభజనకు లేఖలిచ్చినటువంటి రాయలసీమకు సంబంధించి విడగొట్టి అందరూ కూడా సర్వనాశనం చేశారు. కానీ రాయలసీమను రక్షించాలని చెప్పేసి విభజన చట్టంలో ఉన్నటువంటి బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీని కావాలని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ కూడా ఉద్యమం చేయడం లేదు. కడప ఉక్కు పరిశ్రమ కావాలని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేసినది ఇంతవరకు ఎవరికైనా చూడలేదు. అదేవిధంగా గుంటకల్లుకు రైల్వే జోన్ రావాల్సిన దాని విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉద్యమం చేయకపోగా అన్ని రాజకీయ పార్టీలు కూడా సముద్ర మార్గంలో ఉన్నటువంటి విశాఖపట్నానికి కావాలని సిగ్గు లేకోకుండా అందరూ కూడా కేంద్రానికి తీర్మానం చేసి పంపడం అన్నది రాయలసీమను వివక్షతకు గురి చేయడం అని చెప్పేసి ఈరోజు సుస్పష్టంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి రాయలసీమకు సంబంధించి జరుగుతున్న అన్యాయం విషయంలో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ముఖ్యంగా కొంతమంది చెప్తున్నా ఈరోజు విద్యావంతులు, మేధావులు చాలామంది కూడా ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి విధానాల మీద రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా 100కు ఎక్కువ మంది ఓట్లేస్తున్నారు. అటువంటి వారికి అందరికీ కూడా చేతులెత్తి ఈరోజు దండం పెట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈరోజు రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర నినాదంతో పోటీ చేస్తున్నటువంటి నేను మీకు ఒక వేదికగా ఈరోజు మేధావి వర్గం అంతా కూడా నన్ను దీవించండి, ఆశీర్వదించండి. రాయలసీమకు ఒక దశ నిర్దేశించడానికి సిద్ధంగా ఉన్నాం, ఎన్ని త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం. మనమందరం కూడా ఒకటిగా ముందుకు పోయి మనమందరం కూడా స్టార్ క్యాంపెయిన్గా ఈరోజు
ఒక్కొక్కరు 100 ఓట్లు, 100 ఓట్లు ఉన్న వాళ్ళు 500 ఓట్లు, ఈ విధంగా మనమందరం కలిసి రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని గెలిపించుకునేదానికి అందరూ కూడా చేయి కలపాలని చెప్పేసి కూడా రాయలసీమ సంబంధించి అనంతపురం జిల్లా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల ప్రజలను కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. జై రాయలసీమ, జై జై రాయలసీమ.